ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానం అనమాట. ఎల్లప్పుడూ నేను దీన్ని అనుకుంటూ ఉంటాను. ఈ వాగ్దానం నాకు ఒకసారి వచ్చింది, అప్పటి నుంచి ఈ వాగ్దానాన్ని నేను మర్చిపోను. నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా 43:2. జలముల్లో బడి అంటే సమస్యల్లో బడి, నీ జీవితం అంతా పోరాటం, ప్రయాసం, సమస్యల్లో బడి వెళ్ళినప్పుడు నీకు తోడై ఉంటాను. నదుల్లో బడి వెళ్ళినప్పుడు, నదులు పోరాటాలు, నదులు సెలయేరు లాంటి ఒకటి తర్వాత ఒకటి మన మీదకి నదులా ప్రవహించినటువంటి సమస్యలందు కూడా పొర్లి పారినను నీవు భయపడక్కర్లేదు. అగ్ని మధ్య నడిచినప్పుడు, అగ్గిలాంటి సమస్యలు, శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా మనము కాలిపోము. చూడండి, ఆ జ్వాలలకి నువ్వు కాల్చబడవు. యెషయా 43:2. ఎంత గొప్ప వాగ్దానం ఇది. దీన్ని బట్టి మనము ఎటువంటి జీవితంలో వచ్చే అవతవకలు, సమస్యల్ని దీనికి ఉదాహరించుకోవచ్చు అనమాట. మరి దీన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ వాగ్దానాన్ని మనసులో తలపోసుకుంటున్నట్లయితే ఎట్టి సమస్య అయినా మన దేవుడు మనకి విడుదల కలుగజేస్తారు. ఆమేన్. హల్లెలూయా.